మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర పోరు, 200 యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ బాంబులు, ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించి దాడులు, 3 కీలక సైన్యాధికారులు అణుశాస్త్రవేత్తల మృతి, 78 మంది పౌరుల మరణం, 329 మంది గాయాలు, డ్రోన్లు క్షిపణులతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్, టెలవీవ్, జెరూసలేంలో పలు చోట్ల పేలుళ్లు, పలువురు గాయాలు, తాజా ఘర్షణతో పెట్రోల్ డీజిల్ ధరలకు రెక్కలు, పశ్చిమాసియా మరోసారి బగ్గుమంది, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య తీవ్రస్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్లోని అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారుల లక్ష్యంగా 100 క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగినాయి. ఈ భీకర పోరులో కీలకమైనటువంటి మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఇందులో ఇజ్రాయెల్ దాడుల్లో మరణించినటువంటి ఇరాన్ సైనిక దళాల పర్యవేక్షకుడు జనరల్ మహమ్మద్ బాగేరి, రెవల్యూషనరీ గార్డ్ చీఫ్ మేనేజర్ జనరల్ హుస్సేన్ సలామీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా హైలైట్ చేశారు. అయితే గుట్టు విప్పనున్న బ్లాక్ బాక్స్ అంటూ జీజే వైద్య కళాశాల భవనం పైకప్పుపై లభ్యం. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద స్థలంలో పర్యటించిన ప్రధాని మోడీ, ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ, అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో సమీక్ష, 6 మృతదేహాలు బంధువులకు అప్పగించిన పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే తెలుసా కార్యకర్తల మనసు, పార్టీ కోసం సర్వం ఒడ్డిన వారికి గుర్తింపు దక్కాలి, నియోజకవర్గ స్థాయిలోనూ పొలిటికల్ గవర్నెన్స్ చేస్తేనే మళ్ళీ అధికారం, నాయకుల మధ్య వర్గ విభేదాన్ని విస్మరిస్తే నష్టం, అరాచక ఎమ్మెల్యేలకు ముకుతాడు వేయకపోతే కష్టం, రాష్ట్రంలో ఈసారి కూటమి అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెప్తున్నమాట పొలిటికల్ గవర్నెన్స్. 5 ఏళ్లలో దెబ్బతిన్న వ్యవస్థను గాడిని పెడుతూ అభివృద్ధిని పట్టాలెక్కించడంపై దృష్టి పెడుతూనే వైకాపా మళ్ళీ అధికారంలోకి రాకుండా ఉండేలా అన్ని స్థాయిలో పార్టీ నాయకులు, కేడర్కు ప్రాధాన్యం ఇస్తూ పొలిటికల్ గవర్నెన్స్ చేయాల్సిన అవసరాన్ని గుర్తించారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి ప్రాధాన్యం ఇస్తూ కొంతవరకే నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. నియోజకవర్గ స్థాయిలో కేడర్ను బలోపేతం చేయడంలో ఎమ్మెల్యేల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది ఎమ్మెల్యేలు పార్టీ భవిష్యత్తు కంటే స్వప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ తమ నిర్లక్ష్యం చేస్తున్న అసంతృప్తి కేడర్లో ఉంది. దాన్ని పట్టించుకోబోతే దీర్ఘకాలంలో చాలా నష్టం జరుగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే కొమ్మినేనికి బెయిల్ మంజూరు అంటూ ట్రయల్ కోర్టు షరతులకు లోబడి విడుదల చేయాలని ఆదేశం, అనుచిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని సుప్రీంకోర్టు హెచ్చరిక. అమరావతి మహిళపై అనుచిత వ్యాఖ్యల కేసులో సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసి తన అరెస్టును సవాల్ చేస్తూ కొమ్మినేని దాఖలు చేసిన రిట్ పిటిషన్పై శుక్రవారం విచారణ చేపట్టిన జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనధికారిక లేఅవుట్లలో ప్లాట్లు కొంటే పాట్లే, రాష్ట్రంలో పెరుగుతున్న స్థిరాస్తి వ్యాపారం, అదే క్రమంలో పంచాయతీల అనుమతులతో వెలుస్తున్న లేఅవుట్లు, వీటికి పట్టణాభివృద్ధి సంస్థల అనుమతులు, రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి, స్థలాల కొనుగోలులో తగిన జాగ్రత్తలతోనే మోసాలకు అడ్డుగట్ట. రాష్ట్రంలో స్థిరాస్తి వ్యాపారం విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వంలో అనుమతులు సులభతరం చేయడంతో కొత్తగానే రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు ఏర్పడుతున్న విశాఖపట్నం, విజయవాడ, తాడేపల్లి, గుంటూరు, రాజమహేంద్రవరం, కర్నూలు, తిరుపతిలో పెద్ద సంఖ్యలో లేఅవుట్లు వెలుస్తున్నాయి. ఇదే సమయంలో ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతులు తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తూ ప్రజలు మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. పట్టణాభివృద్ధి సంస్థల నుంచి లేఅవుట్లకు అనుమతులు తీసుకుని ఏదైతే రెరాలో రిజిస్ట్రేషన్ చేయించుకుని వారు కొందరైతే అసలు అనుమతులే తీసుకోకుండా స్థలాలు విక్రయిస్తున్నారు మరికొందరు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, మచిలీపట్నం తదితర ప్రాంతాల్లో ఇలాంటి బెరడ ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ఏటా 500కు పైగా లేఅవుట్లకు అనుమతులు తీసుకుంటే మరో 200 వరకు అనుమతులు లేకుండా ఏర్పడుతున్నాయని అంచనా. వీటికి అడ్డుకట్ట వేసే క్రమంలో కూటమి ప్రభుత్వం లేఅవుట్లో రోడ్డు వెడల్పు 12 మీటర్ల నుంచి 9 మీటర్లకు తగ్గించింది. సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. రుసుములు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు కల్పించింది. అయినప్పటికీ పలు చోట్ల లేఅవుట్లకు అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు విక్రయిస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. లేకపోతే నేతన్నలకు వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీల పెంపు, మంత్రి సవిత, ఆప్కోకు ఉత్పత్తులు సరఫరా చేసే ప్రాథమిక చేనేత కార్మికులు, సహకార సంఘాలు పనిచేసే నేత కార్మికుల వేతనాలు, ప్రాసెసింగ్ ఛార్జీలు పెంచు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంత్రి సవిత తెలిపారు. వేతనాల పెంపు కారణంగా ఒక్కో నేత కార్మికుడికి నెలకు అదనంగా 3,000 రూపాయల ఆదాయం వస్తుందని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో సుమారు 89,000 మంది మగ్గనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. చేనేత ఉత్పత్తుల విక్రయాలు ప్రోత్సహించేందుకు ఎగ్జిబిషన్లు, విక్రయ కొనుగోలు సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు 92,000 మంది చేనేతలకు 50 ఏళ్లకే పింఛను అందిస్తున్నాం. నేత కార్మికులతో పాటు హస్తకళాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నూతన డిజైన్ల కోసం పోటీలు నిర్వహించబోతున్నాం. ఈ నెల 15 నుంచి 30 రోజుల పాటు నూతన డిజైన్ల ప్రతిపాదనలు స్వీకరిస్తామన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ధాతుపై అభిప్రాయాల సేకరణ, మాధ్యమిక స్థాయిలో గణిత శాస్త్రాన్ని మరింత సులువుగా అర్థం చేసుకునేది బెంగళూరులోని ఎడ్యుకేషన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రయోగ, డిఎస్ఐఆర్ సంస్థలు సంయుక్తంగా రూపొందిస్తున్న ధాతు పోర్టల్ మీద అభిప్రాయ సేకరణ కొనసాగుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బంగారు ఆభరణాలు కిలో, వెండి 10 కిలోలు తాకట్టు రుణాలకు అదే గరిష్ట పరిమితి. రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలు, బంగారు, వెండి తాకట్టుపై బ్యాంకులు తీసుకుని రుణాల సొమ్ముతో మనీ లాండరింగ్ చేస్తున్నారనేది ఎప్పటికప్పుడు పక్కాగా బ్యాంకులు తనిఖీ చేయాలని రిజర్వ్ బ్యాంక్ తాజాగా జారీ చేసిన ఆదేశాల్లో పేర్కొంది. ఆ సొత్తు వ్యక్తి సొంతమైనా సొంతైనా కాదని తెలుసుకోవడానికి రసీదులు పరిశీలించాలి, లేకపోతే సొంతదైన రాతపూర్వక పత్రాలు తీసుకోవాలని ఆదేశించింది అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి
ఎడాపెడా అక్రమ అరెస్టులపై చెంపదెబ్బ చంద్రబాబు సర్కార్కి గట్టి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తున్న ప్రభుత్వానికి సర్వోన్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ. జర్నలిస్టుగా కొమ్మినేని శ్రీనివాసరావు హక్కుని పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందన్న ధర్మాసనం, తద్వారా ఆయన వాక్ స్వాతంత్రం రక్షించినట్టు అవుతుందని స్పష్టీకరణ. నవ్వడం నేరమా, నవ్వితే అరెస్ట్ చేసేస్తారంటూ మండిపాటు. నవ్వడం తప్పైతే మేము రోజు నవ్వుతూనే కేసులు విచారిస్తుంటామని వ్యాఖ్య. ఏపీ ప్రభుత్వ తీరుని తీవ్రంగా తప్పుపట్టిన సుప్రీంకోర్టు కొమ్మినేనికి బెయిల్ మంజూరు, తగిన షరతులు విధించాలని కింద కోర్టుకి స్పష్టీకరణ. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని వెంటనే విడుదల చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. నిరంకుశంగా అప్రజాస్వామ్యంగా అరాచకంగా వ్యవహరిస్తాం చంద్రబాబు గట్టి బుద్ధి చెప్పిందంటూ ఇక్కడ జగన్ స్టేట్మెంట్ కూడా హైలైట్ చేశారు. రాష్ట్రంలో పౌరులు, మేధావులు, పాత్రికేయులు వాక్ స్వాతంత్ర హక్కును హరిస్తున్న టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వాక్ స్వాతంత్ర హక్కును కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని తేల్చి చెప్పింది. సీనియర్ పాత్రికేయులు కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టును తప్పుపట్టింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ చేసిన వ్యాఖ్యలపై నవ్వినందుకు కొమ్మినేని అరెస్ట్ చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. నవ్వడం నేరమా, దానికి అరెస్ట్ చేసేస్తారంటూ మండిపడింది. నవ్వడమే తప్పైతే తాము కూడా ప్రతిరోజు నవ్వుతూనే కేసులు విచారణ చేస్తామంటూ గుర్తు చేసింది. లైవ్ షోలో ప్యానలిస్ట్ వ్యాఖ్యలకు కొమ్మినేని శ్రీనివాసరావు నవ్వారే తప్ప ఆయన ఎలాంటి అనుచిత పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేసింది. ఓ జర్నలిస్ట్గా లైవ్ న్యూస్ షోలో పాల్గొనే కొమ్మినేని హక్కును పరిరక్షించాల్సిన బాధ్యత తమపై ఉందని, తద్వారా ఆయన వాక్ స్వాతంత్ర హక్కును కూడా పరిరక్షించినట్లు అవుతుందని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు ఈ నెల 8న నమోదు చేసిన కేసులో కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు తెలిపింది. బెయిల్ మంజూరు సందర్భంగా షరతులు విధించాలని కింది కోర్టుకు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడా ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొమ్మినేని శ్రీనివాస్ నిర్వహించే కేఎస్ఆర్ లైవ్ షోలో పాల్గొన్న మరో సీనియర్ జర్నలిస్ట్ కృష్ణరాజు అమరావతి రాజధాని గురించి పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో కృష్ణరాజు కొమ్మినేనిపై టీడీపీకి చెందిన కమ్మబాడి శిరీష్ ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కొమ్మినేని కృష్ణరాజుపై ఐటీ చట్టంతో పాటు ఎస్సీ/ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. తర్వాత పోలీసులు కొమ్మినేని శ్రీనివాసరావును హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ఆయనకు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజులు రిమాండ్ విధించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దీని మీద జగన్ స్టేట్మెంట్. సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును వెంట విడుదల చేయాలని సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు పెద్ద చెంపపెట్టిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ అభివర్ణించారు. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తూ ఎక్స్ వేదికగా శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. నిరంకుశంగా అప్రజాస్వామ్యంగా అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు సుప్రీంకోర్టు గట్టిగా బుద్ధి చెప్పింది. కొమ్మినేని అరెస్టు ప్రాథమిక హక్కులు, స్వేచ్ఛకు తీవ్ర భంగకరం అని సుప్రీంకోర్టు చెప్పడం ముదాహం అంటూ ఆయన స్టేట్మెంట్ను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ప్రమాద స్థలానికి ప్రధాని మోడీ. అహ్మదాబాద్లో విమాన శిథిలాలు, ధ్వంసమైన భవనాల పరిశీలన. సిటీ సివిల్ ఆసుపత్రిలో క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్కు పరామర్శ. మాజీ ముఖ్యమంత్రి విజయ రూపాని కుటుంబానికి ఓదార్పు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బకాయిలు చెల్లించేటప్పుడు పీఆర్సీ ఇచ్చేటప్పుడు ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర ఉద్యోగులకి బకాయిలు చెల్లించిన అనంతరం పీఆర్సీ గురించి ఆలోచిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు చెప్తున్నారు. అసలు బకాయిలు ఎప్పటికీ చెల్లిస్తారు, పీఆర్సీ ఎప్పటికి అమలు చేస్తారని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బీజేపీ నేతను చితకబాదిన టీడీపీ నాయకులు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని ప్రశ్నించారు. బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదారు. ఈ ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం పరిధిలో నాగయ్య గారిపల్లి స్వర్ణముఖి నది సమీపంలో శుక్రవారం జరిగింది. గాయాల పాలైనటువంటి సదరు బీజేపీ నేత ప్రస్తుతం చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వాళ్ళని ప్రశ్నించిన బీజేపీ నేతను టీడీపీ నాయకులు కర్రలతో చితకబాదినటువంటి ఘటన అంటూ దీనికి సంబంధించి నాగయ్య గారి పల్లికి చెందినట్టు బీజేపీ నేత నరేష్ కుమార్ నాయుడు కొద్ది రోజులుగా అక్రమ ఇసుక రవాణాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. నిత్యం వందలాది ట్రాక్టర్ల ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నట్టు రెవెన్యూ పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో శుక్రవారం నరేష్ కుమార్ నాయుడు తన ఇంటి నుంచి చంద్రగిరి వస్తుండగా నాగయ్య గారిపల్లి వద్ద వాగు వద్ద టీడీపీ నేత కొంగర సునీల్తో పాటుగా మరికొందరు అటకాయించారు. తమకు వ్యతిరేకంగా ఇసుకపై ఫిర్యాదు చేస్తామంటూ దౌర్జన్యానికి పాల్పడ్డారు. మా ప్రభుత్వం నువ్వేంట్రా ఫిర్యాదు చేసేదంటూ పచ్చమొక్కల కర్రలతో నరేష్పై దాడికి దిగబడ్డ విచక్షణారహితంగా దాడి చేయడంతో ఆయన గాయాలయ్యే సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని నరేష్ చంద్రగిరికి తరలించారు. బాధితుడు చంద్రగిరి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొంది పోలీసులను ఆశ్రయించాడు. ఇసుకాసురులను ప్రశ్నించిన తనపై టీడీపీ నేత సునీల్తో పాటు మరికొంతమంది దాడికి పాల్పడినట్టు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పశ్చిమాసియా రణరంగం అన్నటువంటి వార్తను వీళ్ళు కూడా హైలైట్ చేశారు. ఇరాన్పై ఇజ్రాయెల్ భారీ దాడులు, అణు సైనిక లక్ష్యాలపై క్షిపణుల వర్షం, నతాంజ్ అణుశుద్ధి కర్మాగారం బస్మీపట్లో దేశవ్యాప్తంగా 100కు పైగా లక్ష్యాలపై దాడులు, తుడిచిపెట్టుకుపోయిన ఇరాన్ సైనిక పాఠం, ఆర్మీ ఆర్జీ చీఫ్ సైనిక ముఖ్యులంతా మృతి, ఖమేనీ సలహాదారు అణుశాస్త్రవేత్తలు కూడా అణు ఒప్పందానికి రాకుంటే అంతే, ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు, దాడులు ఆగబో అంటూ నెతన్యాహు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ను కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇరాన్పై తమ తొలి దెబ్బ అదిరిందని నెతన్యాహు ప్రకటించారు. ఇజ్రాయెల్ మనుగడను సవాల్ చేసే ఇరాన్ అణుముప్పును రూపుమాపేందుకే తిప్పికొట్టడానికి దాడులు ప్రారంభించాం, అవి చాలా రోజులు కొనసాగుతాయి, ముప్పు తొలగేదాకా వెనకంజే వేసేది లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ని నాశనం చేస్తామని ఇరాన్ బహిరంగ ప్రకటన చేస్తోంది.
అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకుంటోంది. ఇటీవల ఇరాన్ శుద్ధి చేసిన యురేనియంతో 9 అణుబాంబులు తయారు చేయొచ్చు. ఇరాన్ ఇప్పుడు వీళ్ళు నిర్వహించకపోతే ఇజ్రాయెల్కి పెను ప్రమాదం. నాజీ హోల్కాస్ట్ మారణకాండ నుంచి మేము పాఠాలు నేర్చుకున్నాం, మరోసారి బాధితులుగా మిగిలేందుకు సిద్ధంగా లేవని స్పష్టం చేశారు. మా పోరు ఇరానీలతో కాదు, వాళ్ళకి 46 ఏళ్ళుగా అణచివేస్తున్న నియంతలతో, వారి బారి నుండి ఇరానీలకు విముక్తి కల్పించే రోజు ఎంతో దూరం లేదని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇరాన్ స్టేట్మెంట్ను కూడా హైలైట్ చేశారు. ఇజ్రాయెల్ దాడులకు తీవ్రమైన శిక్ష విధిస్తామని ఖమేనీ ప్రకటించారు. దాడుల అనంతరం అత్యున్నత స్థాయి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వెంటనే 100 డ్రోన్లతో ఇజ్రాయెల్పై దాడులు చేశారు. వాటిని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది. చాలా డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తన వైమానిక స్థావరాలు గగంతాలాన్ని మూసేసింది. పక్క దేశం ఇరాక్ కూడా గగంతాలాన్ని మూసేసింది. అన్ని విమానాశ్రయాల్లో విమాన రాకపోకలు నిలిపేసింది. దాంతో ఇరాక్ మీదుగా వెళ్ళి అనేక విమానాలు దారి మళ్లించుకోవాల్సి వచ్చింది. మరికొన్ని విమానాలు పూర్తిగా రద్దయ్యి. ఈ కారణంగా భారత్కు సంబంధించిన పలు విమాన సర్వీసులు ప్రభావితం అయ్యాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే దాడులు ఎక్కడెక్కడ అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు. రాజధాని టెహ్రాన్ మొదలుకొని ఇరాన్ వ్యాప్తంగా పలు నగరాలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ దాడులు జరిగే. తబ్రీజ్, కెర్మన్షా సైనిక స్థావరాలతో పాటు అరక్, బుషెహ్రా అణుస్థావరాలు వీటిలోనే టెహ్రాన్లోని పలు ప్రాంతాలు దాడుల్లో నేరమట్టమయ్యాయి. బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమాలకు నేతృత్వం వస్తున్న శాస్త్రవేత్తలు, సీనియర్ అధికారులు ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంది. నతాంజ్ అణుశుద్ధి కర్మాగారంపై దాడులను అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ ధృవీకరించింది. రేడియేషన్ స్థాయిని గమనిస్తున్నట్టు పేర్కొంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి తల్లికి ఆనందం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సంతాన లక్ష్మీ కటాక్షం, కూటమి సర్కార్కు వందనం. జగన్ హయాంలో ఇంటికి ఒక్కరికే. నేడు చదువుకుంటున్న వాళ్ళందరికీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నిధులు జమ. 3 పిల్లలు ఉన్న వాళ్ళు 2 లక్షలకు పైగానే, 4 పిల్లలు ఉన్నవారు భారీగానే. తల్లికి వందనం నిధులు జమ దాదాపుగా పూర్తి అంటూ వదిన నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి. పక్క వీధిలో మా బంధువులు ఉన్నారు, 13 39,000 పడ్డాయట. పిల్లలు స్కూల్ ఫీజు కోసం అప్పు చేయాల్సిన అవసరం తప్పింది. సైకిల్పై స్కూల్కి వెళ్ళాలని పెద్దోడు ఆశ. కొనిచ్చేస్తా చిన్నోడిని సైకిల్పై తీసుకువెళ్తాడు. రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఏ పల్లెలో తల్లుల్ని పలకరించిన ఇదే ముచ్చట్లో కుటుంబ సర్కార్ కొలువుదీరి ఏడాదైన సందర్భంగా తల్లికి వందనం విడుదల నిధులు జమ చేయడంతో ఇది అన్నటువంటి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. ఆ రోజు నేను రాశారు ఎట్లాంటివి. ఇది హైలైట్ చేయకపోగా ఎవడబ్బా సొమ్మనిస్తున్నాడు, రాష్ట్రం శ్రీలంకగా మారిపోతుంది, వెనిజులాగా మారిపోతుంది, దారుణంగా తయారైపోతుంది, దోచిపెడుతున్నారు, అప్పులు చేసి తెస్తున్నారు అన్నట్టు. ఇప్పుడు ఏమైనా సంపద సృష్టించి తెచ్చారా? ఇప్పుడు కూడా అప్పు చేసినే కదా తెచ్చింది. ఇప్పుడు ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు, సంబరాలు చేసుకుంటున్నారు, సంతోషంతో ఉన్నారు. తేడా అదే. అప్పుడు మంచిదే, ఇప్పుడు మంచిదే. పిల్లలకి విద్యకి సంబంధించినటువంటి. కానీ అప్పుడు దుర్మార్గం, ఇప్పుడు సన్మార్గం అని రాయడం ద్వారా వీళ్ళ నీచ జర్నలిజం అనేటటువంటి దాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. లేకపోతే వీడని మిస్టరీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. విమాన ప్రమాదంపై అంతుచిక్కని కారణాలు, రంగంలోకి ఎన్ఐఏ, ఏఏఐజీ వైమానిక నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ. ఎయిర్ ఇండియా విమాన నిర్వహణపై దృష్టి. ఇంజన్ల వైఫల్యం, ఇంధనం కల్తీ జరిగి ఉండొచ్చని పలువురు పైలట్ల సందేహాలు. బ్లాక్ బాక్స్ దొరికింది. హాస్టల్ శిథిలాల కింద లభ్యం. 1000 డిగ్రీల వేడిని తట్టుకున్న వైనం. ఇక ప్రమాద కారణాలు వెలుగులోకి. ఎయిర్ ఇండియాలో బోయింగ్ల కుదింపు, తొలుత సాంకేతిక తనిఖీలకు కేంద్రం ఆదేశం. విమానాలు బయలుదేరడానికి ముందే క్షుణ్ణంగా పరిశీలించాలని స్పష్టీకరణ. మన విమానయాన సంస్థల వద్ద 209 బోయింగ్లు, ఎయిర్ ఇండియా వద్ద 135 అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఇరాన్పై ఇజ్రాయెల్ బేకర్ దాడులు వీళ్ళు కూడా హైలైట్ చేశారు. లేకపోతే జాగ్రత్తగా ఉండండి అంటూ అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయదు, డిబేట్లు ఇతరులతో చేయనీయొద్దు, కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక. రాజధానిపై అసభ్య వ్యాఖ్యల కేసులు, జైలు నుంచి విడుదలకి ఆదేశం. రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని, టీవీ డిబేట్లు ఇతరులను అసభ్యకర వ్యాఖ్యలు చేయొద్దని సాక్షి ఛానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు సుప్రీంకోర్టు హెచ్చరించింది. అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన అవసరం ఉందని, వాక్ స్వాతంత్రాన్ని, జర్నలిస్ట్ హక్కులు రక్షించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఆయన జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిలిస్తున్నట్టు పేర్కొంది. సాక్షి ఛానల్లో ఈ నెల 6 జరిగిన చర్చలు అమరావతి వేసల రాజధాని అంటూ ఎనలిస్ట్ కృష్ణ దారుణ వ్యాఖ్యలు చేసి డిబేట్ నిర్వహించిన కొమ్మినేని ఆ వ్యాఖ్యలు సమర్థించాలని మాట్లాడారు. వ్యాఖ్యలపై తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైతే ఆయన 9 పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేసి మంగళగిరి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం ఆయనకి 24 వరకు రిమాండ్ విధించింది. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన పిటిషన్ కింది కోర్టులో విచారణలో ఉండగానే కొమ్మినేని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ మన్మోహన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణకు వచ్చింది అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు వార్తలు రాస్తారనడానికి సజీవ సాక్ష్యం. వాక్ స్వాతంత్రాన్ని అణిచేస్తారా? ఆయన నవ్వితే తప్పేనా, మేము కూడా నవ్వుతుంటాం అంటూ ఆ లెక్కనైతే ఏది ఇప్పుడున్నటువంటి రాజ్దీప్ సర్దేశాయ్ ఇట్లాంటి వాళ్ళని ఎన్నిసార్లు జైళ్ళలో పెట్టాలా అని చెప్పి సరదాగా నవ్వుతూనే మాట్లాడతా జడ్జిలు అంత ఘాటైన కామెంట్లు చేస్తే కొమ్మినేన్నే హెచ్చరించారు అన్నటువంటి వార్తను రాసుకొచ్చారంటే వీళ్ళని మనుషులు అనాలా, లేకపోతే కనుక మానవ రూపంలో ఉన్నటువంటి మరొక జాతి అనాలా అన్నటువంటిది అర్థం కావట్లేదు. ప్రతి వార్తని వక్రీకరించడమే, ప్రతి అంశాన్ని అడ్డకోలుగా అడ్డదిడ్డంగా మార్చేయడం, జర్నలిజాన్ని చంపేస్తున్నటువంటి పత్రికలు తాము జర్నలిజానికి హీరోలుగా చెప్పుకునేటటువంటి నీచ స్థానానికి దిగజారుతారనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ వార్తలు. ఇకపోతే ఇక్రిసాట్లో ISH
స్కూల్లో పవన్ కళ్యాణ్ కుమారుడికి అడ్మిషన్ స్వయంగా వెళ్లి చేర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన కుమారుడు మార్క్ శంకర్ని తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఇక్రిసాట్లోని ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ హైదరాబాద్లో చేర్పించారు. వచ్చారు శుక్రవారం స్వయంగా స్కూల్కి వెళ్ళిన ఆయన కుమారుడు అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అంతకుముందు మార్క్ శంకర్ సింగపూర్లోని ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకునేవాడు. ఇటీవల అక్కడ జోడు చేసుకున్న అగ్ని ప్రమాదం ఘటనలో స్వల్పంగా గాయపడి కోలుకునే విషయం తెలిస్తే అప్పటి నుంచి హైదరాబాద్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో తన కుమారుడిని ఇక్రిసాట్ పాఠశాలలో చేర్పించేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 611 కోట్ల అగ్రిగోల్డ్ ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు కోర్టు అనుమతి. అగ్రిగోల్డ్ కంపెనీకి సంబంధించిన గతంలో ఈడీ అటాచ్ చేసిన 611 కోట్ల ఆస్తులను బాధితులకు అందించే ప్రక్రియ నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ ఆస్తులు మార్కెట్ విలువ దాదాపు 1000 కోట్లకు చేరిందని ఈడీ అధికారులు తెలిపారు. అగ్రిగోల్డ్ స్కామ్కి సంబంధించి ఇప్పటి వరకు ఈడీ జప్తు చేసిన 3950 కోట్ల ఆస్తులను బాధితులకు అప్పగించారు. బాధితులకు తిరిగి చెల్లించే ప్రక్రియలో మార్కెట్ విలువ ప్రకారం 7000 కోట్ల ఆస్తులను అప్పగించామని ఈడీ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళకి ఫుల్గా డబ్బులు ఇవ్వడం తగ్గట్టు మరి ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడి వీళ్ళు తినేయకుండా ఉంటే రాజకీయ నాయకులు అందరికీ డబ్బులు వస్తాయి. ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.